ఆంధ్రప్రభకు స్వాగతం. నిన్నటి నుంచి పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం ఏంటంటే కాశ్మీర్లో జరిగినటువంటి ఒక అంశం. అదేమిటంటే అమెరికా రాయబారైనటువంటి భారత్కి రాయబారైనటువంటి సర్జియో గౌర్ ఆయన నిన్న పాకిస్తాన్ సంబంధించి ఒక కామెంట్ చేశారు కాశ్మీర్లో. ఇది కేవలం ఒక రాయబారి స్థాయిలో కాదు, సర్జియో గౌర్కి ఒక ప్రత్యేకమైన కొన్ని పదవులు కూడా ఉన్నాయి. అదేమిటంటే ఆయన సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా వీటికి సంబంధించిన స్పెషల్ ఎన్వాయ్ ఫర్ యుఎస్. సో ఇది ఒకటే కాకుండా ఆయన ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక వార్తలు కూడా ఉన్నాయి. సో దీని గురించి చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సర్జియో గౌర్ కాశ్మీర్కి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆయన చేసిన కామెంట్స్ ఏమిటండి? నా దృష్టిలో సర్జియో గౌర్ వెళ్ళింది ఏంటంటే ఇండిపెండెంట్ అసెస్మెంట్. కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, సార్ ప్రో పాకిస్తాన్ ఉందా, యాంటీ పాకిస్తాన్ ఉందా, మధ్యవర్తిత్వంగా ఉందా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది అసెస్ చేయడానికి వెళ్ళారని చెప్పి నా అనుమానం. సార్ దాని ప్రకారమే ఆయన టూరిజం గురించి మాట్లాడారు. కాశ్మీర్ చాలా మంచి ప్రదేశం, టూరిజం ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేయొచ్చు, మా అమెరికన్ సిటిజన్స్ కి ఇప్పటి వరకు నిబంధనలు ఉన్నాయి, కాశ్మీర్ అవాయిడ్ చేయండి అని చెప్పి 1989లో ఎప్పుడైతే కాశ్మీర్ ఈ అలజడులు మొదలైనయో అప్పటి నుంచి అది బ్యాన్ లిస్ట్ లోకి వచ్చిందని అమెరికా వాళ్ళ ట్రావెల్ అడ్వైజరీస్ లో అవాయిడ్ ట్రావెల్ టు జేఎన్కే అంటారు. లడాక్ చేయొచ్చు కానీ కాశ్మీర్ చేయొద్దు అంటారు. ఎందుకంటే మధ్యలో 1991లో 4 ఫారినర్స్ కూడా చనిపోవడం జరిగింది, కిడ్నాప్ అయ్యి. చాలా ఫేమస్ ఇన్సిడెంట్. అందులో ఒక అమెరికన్ సిటిజన్ కూడా ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే అప్పటి నుంచి నిబంధనలు వర్తిస్తున్నాయి. దానివల్ల కాశ్మీర్ కి అమెరికా నుంచి వచ్చే చార్టర్డ్ ఫ్లైట్స్ ఇవన్నీ చాలా విపరీతంగా తగ్గిపోయింది. విపరీతంగా తగ్గిపోవడం కాదంటే ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. అప్పటి నుంచి చార్టర్డ్ ఫ్లైట్లు నడవలేదు. అడపా కొంతమంది ఫారినర్స్ వచ్చినా కానీ స్పెషల్లీ శ్రీనగర్ వ్యాలీకి అతుక్కుని పోయి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది ప్రైవేట్ గా, రిస్క్ తీసుకుంటా. సో దానివల్ల ఇప్పుడు నిబంధనలు ఎత్తివేయడానికి మేము రికమెండ్ చేస్తున్నాం అని చెప్పారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పటి వరకు కాశ్మీర్ పోవడం వల్ల హిమాచల్ ప్రదేశ్కి, ఉత్తరాఖండ్కి, రాజస్థాన్కి చాలా మేలు చేకూరింది. యాక్చువల్గా టూరిజం రాజస్థాన్ లో ఒక్కసారిగా ఊపందుకుంది. దాని తర్వాత కాశ్మీర్కి పోయిన టూరిస్టులు పోయిన టూరిజం నంబర్స్ అన్ని హిమాచల్ ప్రదేశ్కి కానీ రాజస్థాన్కి కానీ వెళ్ళిపోయాయి. అయితే ఇది ఇప్పుడు తిరిగి పుంజుకుంటుందని చెప్పి మనం ఆశిద్దాం. ఇది ప్లెయిన్ స్పీక్ లో చెప్తే. ఇంకా సీరియస్ స్పీక్ లో చెప్తే ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రగేషన్ తర్వాత ఇండియా మాట్లాడితే కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తీసుకోవడం అన్న వాటి అంశాల మీదే మాట్లాడతాం. తర్వాత ఆపరేషన్ సింధూర్ కేవలం సస్పెన్షన్ లో పెట్టాము, విరామం మాత్రమే అని చెప్పి ఇండియా స్పష్టతతో చెప్తాం. అటు పాకిస్తాన్ లో పరిస్థితి విషమిస్తోంది. బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. టైం పడుతుంది అనుకోండి ఫుల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోవడానికి. మొన్నే ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వాళ్ళు 80th ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో తీవ్రమైన అలజడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో లాంగ్ మార్చెస్ జరుగుతున్నాయి పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా. సో దీనివల్ల ఓవరాల్ సిచ్యువేషన్ కేవలం ఇండియాలోనే కాదు, అటు పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ అంబాసిడర్ కొన్ని నెలల క్రితం గిల్గిట్ బాల్టిస్తాన్ వరకు వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే రీఅసెస్ చేసుకుంటున్నారు అని నా అభిప్రాయం. ఇంకో రెండో దానికి వస్తే ఎక్కువగా మీడియా ప్రస్తావించిన వార్త ఒకటి ఉంది. అదేంటంటే మన FCRA బిల్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మాక్సిమం డొనేషన్స్ యూరోప్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ వస్తాయి. అందులో కొంతమంది స్పష్టంగా యాంటీ క్రిస్టియన్ NGOs కి యాంటీ క్రిస్టియన్ వ్యూస్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దాని మీద నెగిటివిటీ వాళ్ళు ఏం చేయలేరు, నిరోధించలేరు. కానీ ఆ నెగిటివిటీ చూపించినందుకు దానికి బ్యాలెన్స్ చేయడానికి ఈ కాశ్మీర్ విజిట్ అవకాశం తీసుకున్నట్టు మనం అనుకోవచ్చు. ఇది ఒక గేమ్ ప్లాన్, అంటే ఒకటి వాయనం అన్నట్టుగా ఇచ్చిపుచ్చుకోవాలి, తప్పనిసరిగా ఉంటది. ఎందుకంటే మిత్రత్వం పోకూడదు, శత్రుత్వం రాకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. మనం ఓవరాల్ గా చూస్తే ఏంటంటే
పాక్ అమెరికాకి అర్థమైపోయింది, ఇరాన్ లో ఇరుక్కుపోయింది ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర. న్యూక్లియర్ ఇరాన్ దగ్గర ఇష్యూ మీద కూడా ఆగిపోయి ఉంది, కానీ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధి మీద ఇంపార్టెన్స్ ఇస్తుంది. హార్ముజ్ జలసంధిలో ఇరుక్కుపోవడం వల్ల వాళ్ళకి 3 ఫ్లీట్స్ అంటే క్యారియర్ గ్రూప్స్, తైవాన్ లో ఉండాల్సిన 2 గ్రూప్స్ ఇక్కడ ఇరుక్కుపోయాయి. అలాగే కొన్ని డిస్ట్రాయర్స్, తర్వాత 2 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్సెస్, ఇవన్నీ ఇరాన్ లో ఇరుక్కుపోయాయి. అంటే ఏంటంటే ఒకవేళ నిజంగా చైనా 2027లో చైనా వాళ్ళ 5 year ప్లాన్స్ ప్రకారం, ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రకారం 2027 తర్వాత తైవాన్ ని తీసుకునే ప్రయత్నం 100% చేస్తారు. ఓకే. ప్రస్తుతం ఉన్న వాళ్ళ చీ జిన్పింగ్ ఆయన చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఒక మేజర్ చూపించాల్సి ఉంటుంది, ఎందుకంటే చైనాలో కూడా అంతర్యుద్ధం జరుగుతోంది, చాలా మందిని సాక్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టర్. సో దీనివల్ల ఏంటంటే లాస్ట్ 4-5 years లో ఇండియా మీద వాళ్ళు ప్రయత్నాలు చేశారు, టెస్ట్ పెట్టి తీసుకున్నారు. ఒక వయబుల్ పొలిటికల్ ఫోర్స్, స్టేబుల్ కంట్రీ, డిప్లొమాటికల్లీ పవర్ఫుల్ కంట్రీ, ఎకనామికల్లీ వీకర్ కంట్రీ కాదు, దాదాపు సమానమైన కంట్రీ, ఇటువంటి దేశంతో యుద్ధం చేస్తే పరస్యావనాలు ఎలా ఉంటాయి, మిలిటరీగా, డిప్లొమాటికల్గా, పొలిటికల్గా, వాళ్ళు మన లడాక్ లో టెస్ట్ బెడ్ కింద పెట్టుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొంతవరకు చేస్తున్నారు. సో అంటే ఏంటంటే చైనా భయపడేది జపాన్కి కాదు, కొరియాకి కాదు, అటు ఆస్ట్రేలియాకి కాదు, కేవలం ఇండియాకే భయపడుతుంది. ఇది అమెరికా కూడా గ్రహించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికాకి మనకి సంబంధాల్లో మనం లాంగ్ టర్మ్ విజన్ తీసుకోవట్లేదు. చాలా మంది మీడియా ఎస్పెషల్ పొలిటికల్ గా ప్లానింగ్ కమిషన్ వైజ్ తీసుకుంటున్నా కానీ మీడియా వైజ్ షార్ట్ టర్మ్ రివ్యూస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే ఫ్యూచర్ లో మన ఇండియా వయబుల్ ఫోర్స్ అవుతుంది, ఎకానమీ పెరుగుతుంది. బై 2035 తప్పనిసరిగా మనం సెకండ్ కానీ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతాం, థర్డ్ కంట్రీకి వెళ్తాం ప్రపంచంలో. అంటే అమెరికాకే ధీటైన కంట్రీ కింద తయారవుతాం. తైవాన్ లో నిజంగా హెల్ప్ చేయాలంటే కేవలం దాదాపు 3000 kilometers పైన ల్యాండ్ సరిహద్దు ఉన్న దేశం, ప్లస్ కంబాట్ టెస్టెడ్ ఆర్మీస్ ఉన్న దేశం కేవలం ఇండియా. సో ఇండియా ఇంటర్వ్యూన్ అయితేనే గానీ తైవాన్ ని రక్షించడం చాలా కష్టం అవుతుంది. అంటే మనకి తైవాన్ కి బోర్డర్ ఉందా సార్? లేదు, చైనాకి మనకి లడాక్ దగ్గర నుంచి యాక్చువల్ గా చూస్తే గిల్గిట్ బాల్టిస్తాన్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం అరుణాచల్ ప్రదేశ్ బర్మా ట్రయాంగిల్ వరకు వెళ్తుంది. 3000 kilometers పైన ఉంటుంది అది, ఎందుకంటే మధ్యలో నేపాల్ ఉంటుంది. నేపాల్ లో కూడా హిందుత్వ పెరుగుతుంది. భూటాన్ మన ప్రొటెక్టరేట్, డోక్లాం లో మనం చూపించాం మన సత్తా ఏంటో, ఆపరేషన్ సింధూర్ లో చూపించాం. సో దానివల్ల ఏంటంటే అమెరికా బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది. ఒక సైడ్ కొంచెం జలసీ కూడా వస్తుంది, ఎందుకంటే ఇది మోస్ట్ పాపులస్ డెమోక్రసీ. అమెరికా ఈ రోజు నెంబర్ 1 డెమోక్రసీ అనుకుంటే మనం నెంబర్ 2 డెమోక్రసీ. దీన్ని త్వరలోనే నెంబర్ 1 డెమోక్రసీ అయ్యే పరిస్థితిలో ఉన్నాం. ఓటింగ్ నిన్న మధ్యన మాట్లాడుతున్న విషయాల్లో అమెరికాలో ఓటింగ్ సిస్టమ్ ఎలా నడవాలని చెప్పి వాళ్ళు మన ఇండియా నుంచి నేర్చుకోవాలని చూస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు తీసేసి ఆ ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ పెట్టడం, తర్వాత ఇప్పుడే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం థంబ్ ప్రింట్ పెట్టే విధంగా, అంటే ఏంటంటే మీకు ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ తోటి ఓటింగ్ చేసే సిస్టము. ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలోనే ఇటువంటి సిస్టమ్స్ లేవు ఎక్కడ. అమెరికాలో ఇంకా బ్యాలెట్ బాక్సే నడుస్తుంది. అందులో లాస్ట్ టైం ట్రంప్ గారికి కొంచెం ఎదురుగా కొన్ని అనుభవాలు వచ్చినాయి, చేదు అనుభవాలు వచ్చినాయి. చాలా వరకు బ్యాలెట్ బాక్సుల్లో కరెక్ట్ గా స్టఫింగ్ చేయకపోవడం, ట్రాన్స్పోర్టేషన్ చేయకపోవడం, ఇటువంటి పరిస్థితులు కూడా జరిగినాయి. సో అందువల్ల చెప్పి ఇండియన్ అనువాదం కింద తీసుకుంటున్నారు, సారీ వాళ్ళు కాపీ చేయడానికి తీసుకుంటున్నారు. అలాగే ఆయన ఒక ప్రెస్ మీట్ లోనే ఎక్కడో మాట్లాడుతూ ఆ ఓటర్ కార్డు గురించి కూడా మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ చూస్తా ఉంటే ఇండో అమెరికన్ రిలేషన్స్ కంటెక్స్ట్ లో చూడాల్సి ఉంటుంది జేఎండ్కే. అలాగే రీఅసెస్మెంట్, ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే ఆయన సౌత్ ఏషియా ఎక్స్పర్ట్. సో దానివల్ల ఆయన రీఅసెస్ చేస్తారు ఇక్కడ సిచ్యువేషన్. తర్వాత మూడోది చూస్తే అమెరికా కూడా అర్థమైపోతుంది, ఈ రోజు కాకపోతే రేపు పిఓకే ఇండియాలో కలిసిపోవడం తప్పదు. అదే నా దృష్టిలో అయితే కేవలం 24 నెలల కంటే ఎక్కువ సమయం వదలుచుకున్నారు. సో అది కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఈ పాటికి అందుంటాయి. ఇంకా కొంచెం డీప్ గా అంటే వెరైటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద లెక్క పెట్టుకుంటే మొన్న జనరేషన్ జెడ్ ఒక చిన్న నీట్ ఎగ్జామ్ పేపర్ పెట్టుకుని మన ఇండియన్ గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టాలని చూశారు.
అందులో చేశారు. ఫెయిల్ అయిపోయారు. అవును. సో దీనివల్ల కూడా వాళ్ళకి రీఅసెస్మెంట్ ఎంతో అవసరం వస్తుంది. సో ఓవరాల్గా నాకైనా ఏమనిపిస్తుంది అంటే సెర్జియో గోర్ కాశ్మీర్ విజిట్ ఏంటంటే అది రీఅసెస్మెంట్. ఓకే. అంటే ఇండియాకి చేరువుగా ఉండి హ్మ్. ఫ్రెండ్షిప్ ఎక్కువ డెవలప్ చేసుకుంటా, హ్మ్. పాకిస్తాన్ని కించపరచకుండా, హ్మ్. చైనాని అఫెన్సివ్ తీసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ కొత్తగా రివ్యూ చేస్తారు. అది నా అభిప్రాయం. సరే, అయితే ఇంతకు ముందు అంటే ఎంత క్లియర్ చేశారు. మళ్ళీ ఒక చిన్న సందేహం. ఇంతకు ముందు ఎక్కడా కూడా అంటే ఒక ట్రంప్ ఒక మ్యాప్ రిలీజ్ చేశాడు. దాంట్లో ఎక్కడ కాశ్మీర్ అనేది లేదు. సో ఇప్పుడు అంటే కాశ్మీర్ మన ఇండియాలో చాలా ముఖ్యమైన భాగం అనడం వల్ల అంటే ఓవరాల్గా మళ్ళీ ఏమైనా ఈ మ్యాప్స్ విషయంలో ఏమైనా వాళ్ళు ఇంకేమన్నా రివ్యూ చేస్తారా? ఇప్పుడు చేయరండి, ఇప్పుడు చేయరు. మనం పిఓకి తీసుకున్న తర్వాత వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఈ కార్టోగ్రఫీ ఏంటంటే వాళ్ళకి కొన్ని ఫిక్స్డ్ మ్యాప్స్. ఇప్పుడు ట్రంప్ గారు ఏదో డెసిషన్ తీసేసుకుంటున్నారు, హేస్టీగా తీసుకుంటున్నారని మనకు ఒక దురభిప్రాయం వచ్చింది. అది యాక్చువల్గా చాలా తప్పు. ఇవన్నీ వాళ్ళ థింక్ ట్యాంక్స్ ఎప్పటి నుంచో ఆలోచిస్తా ఇవన్నీ వాళ్ళు పేపర్స్ రాస్తారండి. అందులో భాగంగానే కాకపోతే ఏంటంటే ఆయనకు ఉన్నది ఏంటంటే సొంతంగా పబ్లిక్ రిలేషన్స్ చేసుకుంటారు, మనుషుల ద్వారా వేరే వాళ్ళ చేత చెప్పించుకున్నారు. అదొక్కటే ఆయన వీక్నెస్. మిగతాది ఏమీ లేదండి, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ కార్టోగ్రఫిక్ ఎర్రర్ మాత్రం పాకిస్తాన్ ని కించపరచు, ఎందుకంటే అది పాకిస్తాన్ ని కించపరిచినట్టు. తర్వాత చైనాని కూడా డౌన్ గ్రేడ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే సీపెక్ కారిడార్ మన గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి ముజఫరాబాద్ వెనుకన 9 కిలోమీటర్ల వెనకనే పాకిస్తాన్ పంజాబ్ ఎంటర్ అవుతుంది. దాని తర్వాత మెయిన్లీ బలూచిస్తాన్ వెళ్తుంది. ఇప్పుడు బలూచిస్తాన్ ఇండిపెండెంట్ అయితే ఆల్రెడీ చైనా దీనికి తయారైపోయి కూర్చుంది. ఇండిపెండెంట్ గా వాళ్ళతోటి డైరెక్ట్ గా అంటే పాకిస్తాన్ పంజాబ్ తోటి ఏదైతే ఉందో ఆ దానితోటి కలుపుకుని బలూచిస్తాన్ తోటి వేరుగా అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు తయారవుతున్నారు. అది మనం గమనించాల్సిన విషయం. అప్పటి వరకు ఏమంటే రెండోది ఏంటంటే ఈ మ్యాప్స్ ఎప్పటి నుంచో చేసిన ఇవన్నీ పెద్ద తేడా చేయదు. యాక్చువల్ గా మనం ప్రతిదాన్ని ఒక చోట మైక్రోస్కోపిక్ వ్యూ తోటి చూడకూడదు, బ్రాడ్ యాంగిల్లోనే చూడాలి. టెలిస్కోపిక్ వ్యూ తోటి మానేస్తే కొంచెం మంచిది. ప్రతిదాన్ని తీసుకుని చూడాల్సిన అవసరం లేదు. ఈ సెర్జియో గౌర్ ఆయన వెళ్ళక ముందు ఒక రోజు ముందు ఒమర్ అబ్దుల్లా గారు కాశ్మీర్ ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మేము ఇందులో ద్వైపాక్షిక విషయాలు ఏమీ చర్చించము, అలాగే కాశ్మీర్కి మేము వాళ్ళ హెల్ప్ కూడా ఏమి తీసుకోము, కేవలం ఆయన విజిట్ చేయడానికి మాత్రం వస్తున్నారు, ఆ విషయాలన్నీ కేంద్రం చూసుకుంటుంది అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. దీని వెనకాల ఏంటి దాని అర్థం సార్? ఆయన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ థింగ్ మనం 1928 నుంచి చూడాలండి. షేక్ అబ్దుల్లా గారు ఎప్పుడైతే ప్రామినెన్స్ లోకి వచ్చారో సార్, తర్వాత 1948 లో జరిగిన ఇన్సిడెంట్స్, 47 లో జరిగిన ఇన్సిడెంట్స్, మహారాజా యాక్సెషన్, షేక్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ అవడం, తర్వాత 370 రావడం, తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం మల్టిపుల్ టైమ్స్, తర్వాత రిలీజ్ అవ్వడం, ఆయన తర్వాత ఆయన కొడుకు చీఫ్ మినిస్టర్ అవడం, ఆయన టైంలో ఇన్సర్జెన్సీ రావడం, ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్స్ మధ్య మధ్యలో చూపించడం ఎలక్ట్రల్ ప్రాసెస్ కోసం, దాని తర్వాత ఒమర్ అబ్దుల్లా రావడం. నన్ను అడిగితే ఒమర్ అబ్దుల్లా గారు చాలా మెచ్యూరిటీ తోటి ప్రవర్తించారు. ఆ మధ్యలో కూడా 80s లో కూడా చాలా డిస్కషన్స్ అయ్యాయి. ఇది న్యూట్రల్ టెరిటరీ అయ్యి అమెరికా హెల్ప్ తోటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలాగంటారు, ఇప్పుడు డేటా సెంటర్స్ వేరు వేరు భాగాల్లో వస్తున్నాయి. మన వైజాగ్లోను, బాంబేలోను ఇటువంటి చోట్ల విపరీతంగా వస్తున్నాయి. అందులో టెంపరేచర్ హైగా చాలా జనరేట్ అవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. దాన్ని డిసిపేట్ చేయడానికి బోల్డ్ అంతా ఎయిర్ కండిషనింగ్ కావాల్సి ఉంటుంది. సో అందువల్లే వీటికి సముద్ర తీరాలు వెతుకుతారు, ఎందుకంటే హీట్ డిసిపేషన్ సముద్ర వాటర్ తోటి ఈజీ అవుతుంది. రెండవది ఏంటంటే చలి ప్రాంతాలు, అందుకు అనువైన ప్రదేశం శ్రీనగర్. లేకపోతే అక్కడ ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ ఉంది, తర్వాత వాళ్ళకు కూడా అనువుగా ఉంటుంది. అలాగే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అటువంటి ప్రదేశాలు కావాలి. సో ఆ విధంగా కొంతవరకు ఇండస్ట్రియలైజేషన్ కూడా. కానీ ఆయన ఒమర్ అబ్దుల్లా గారు నేను ఇండస్ట్రియలైజేషన్ కానీ అమెరికా ఇండియా రిలేషన్స్ కానీ నేను డిస్కస్ చేయను, అది మీరు డిస్కస్ చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ అని స్పష్టంగా చెప్పారు. చాలా మెచ్యూరిటీ తోటి ప్రవర్తించారు. ధన్యవాదాలు ఆయనకి. అట్లీస్ట్ ముఫ్తీ మహమ్మద్ సయీద్ కొంచెం ఇంకా ఆ సైడ్ మాట్లాడుతున్నా కానీ, పాకిస్తాన్ వైపు మాట్లాడుతున్నా కానీ, పాకిస్తాన్ తోటి చర్చలు జరగాలని మాట్లాడుతున్నా కానీ, మధ్యలో ఒక్కొక్క చిన్న బాంబు ఫరూక్ అబ్దుల్లా గారు వేస్తున్నా కానీ ఒమర్ అబ్దుల్లా గారు మాత్రం చాలా మెచ్యూరిటీ తోటి ప్రవర్తించారు. సార్ ఓవరాల్ గా అంటే కాశ్మీర్ తోటి మీరు చక్కగా అనుభవం, చాలా అనుభవం ఉంది మీతోటి, అక్కడ మీరు పనిచేసిన అనుభవం ఉంది. సో ఆర్టికల్ 370 ఆ తర్వాత ఎప్పుడైతే మనం అది రద్దు చేసామో దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? అది ఇప్పుడున్న పరిస్థితి చాలా డెవలప్మెంట్ అవుతుందండి. ఎందుకంటే ట్రైన్ కనెక్టివిటీ ఇప్పుడు శ్రీనగర్ వరకు వెళ్ళిపోయింది. నిన్నే మళ్ళా వందే భారత్ కూడా టెస్ట్ చేశారు.
సార్. అంటే వందే భారత్ వేయకపోవచ్చు, జమ్మూ నుంచి శ్రీనగర్ వందే భారత్ పెట్టచ్చు కానీ ఉమ్, ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ పెట్టే ప్రయోజనం ఉంది. సార్. అలాగే బారాముల్లా వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు దీన్ని. ఉమ్, సో దీనివల్ల 6.5 అవర్స్ కనీసం తీసుకునేది 4 అవర్స్ కి రెడ్యూస్ అయిపోయిందండి ఇప్పుడు శ్రీనగర్ టు జమ్మూ. సార్. అలాగే ఇప్పటి వరకు వింటర్ సమ్మర్ లో ఉమ్, మొత్తం మీద క్యాపిటల్ రాజధాని మారిపోయేది. శ్రీనగర్ నుంచి జమ్మూ వచ్చేది, జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళడం జరిగేది. ఉమ్, సో దీనివల్ల ఫైల్స్ ఇవన్నీ గవర్నమెంట్ మెషినరీ కంప్లీట్ కదలాల్సి వచ్చేది. సార్. 2-3 సంవత్సరాల నుంచి ఆ కదలిక కూడా మానేశారు. ఉమ్, అయితే వాళ్ళు అడుగుతున్నది ఒకటే, స్టేట్ హుడ్. ఉమ్, స్టేట్ హుడ్ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నానంటే పీఓకే గురించి వెయిట్ చేస్తున్నారని నా అభిప్రాయం. సార్. ఓకే. అది త్వరలోనే ఇస్తారు, కానీ కొంచెం ఇంకొంచెం స్టెబిలిటీ వచ్చాక ఇంకా అడపా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. లాస్ట్ 1 month లో ఒక ఇద్దరు బీహార్ నుంచి వలస వెళ్ళిన కార్మికులు చనిపోవడం జరిగింది 2 వేరు జిల్లాల్లో. ఉమ్, అది కూడా జరగకుండా మొత్తానికి కంట్రోల్లోకి వస్తే బాగుంటుంది. తర్వాత అమెరికా కూడా ఒకటి రియలైజ్ అయినట్టుంది ఈ వార్నింగ్ వల్ల, ఉమ్, అంటే ఆపరేషన్ సింధూర్ ఓన్లీ హోల్డ్ లో పెట్టి విరామం ఇవ్వడం వల్ల ఉమ్, వాళ్ళకు కూడా అర్థమైంది జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు చాలా తక్కువ ఇప్పుడు ఫ్యూచర్లో. సార్. సో దానివల్ల వాళ్ళ టూరిజానికి, వాళ్ళ ట్రావెల్ అడ్వైజరీ అమెండ్ చేసుకోవడానికి సముఖంగా ఉన్నట్టు మనం చెప్పాలి. సార్, ఇక్కడ ఇంకొకటి, ఇందాక మీరు బెలూచిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఒకవేళ కనుక బెలూచిస్తాన్ త్వరలోనే స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే అవకాశం కనుక ఉంటే, ముఖ్యంగా వాళ్ళకు యుఎన్ఓలో సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. చైనా అండ్ రష్యా లాగా సపోర్ట్ చేయొచ్చు, చైనా అండ్ అమెరికా. సో ఇప్పుడు ఈ మారుతున్నటువంటి ఈ పరిస్థితులు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కొంచెం భారత్ విషయంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అమెరికా దృష్టిలో అని అంటున్నారు కదా. సో రేపు కనుక బలూచిస్తాన్ కనుక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే చైనా అండ్ అమెరికా యుఎన్ఓలో సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఎందుకంటే బలూచిస్తాన్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ గా మినరల్ ఎక్స్ప్లాయిటేషన్ కి అమెరికాకి పర్మిషన్ ఇస్తుంది. సార్. తర్వాత చైనా రష్యా గురించి మాక్సిమం తటస్థంగా ఉంటుంది, వీటో చేసే అవకాశాలు తక్కువ. రెండవది ఏంటంటే వాళ్ళు కూడా బలూచిస్తాన్కి ఇండిపెండెంట్ గా ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ఫుల్ అయినట్టు. తర్వాత నన్ను అడిగితే బిఎల్ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్ కానీ బిఎల్ఏ ఆర్మీ కానీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇటువంటి గేమ్ కరెక్ట్ గానే ఆడుతున్నట్టు నేను అనుకోవచ్చు. పాచికలు కరెక్ట్ గానే వేస్తున్నట్టు లెక్క. అంటే చైనాని వాళ్ళు కొంచెం వాళ్ళ సామరస్యంగానే పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు ఎక్స్ప్లెనేషన్. సో దీని వెనకాల ఈ భారత రాయబారి, అమెరికా రాయబారి ప్రకటించడంలో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. సో దీనిపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.